అన్న ఇవి ఎంతన్నా? 100 రూపాయలు. అవి 50 రూపాయలు. అవి ఎంత కిలో? చాలా చీప్ అండి, 50 రూపాయలే. వద్దొద్దు. బాబాయ్ ఎంత బాబాయ్ ఇవి? 100 రూపాయలు అయ్యే కేజీ. 100 రూపాయలా? అవి కేజీ ఎంతన్నా? 1000 గ్రాములమ్మా. బాబాయ్ సరిగ్గా తూకమే బాబాయ్. తూకం కరెక్ట్ గానే ఉంటుందయ్యా. ఏంది బాబాయ్ నువ్వు? ఇవి 120 అమ్మా కేజీ. 120యా? 5 కేజీలు తీసుకుంటాను, కొంచెం తగ్గించి తీసుకో. పువ్వులు లేవమ్మా మార్కెట్లో, తగ్గించలేము. అదేంటన్నా నాకు 100 రూపాయలకే ఇస్తాను? అంటే నీకు నేను అంత చీప్గా కనిపిస్తున్నానా? నా మీద జాలి చూపిస్తున్నావా? నీ జాలిదయా నాకేం అక్కర్లేదు. 120కి ఇస్తే ఇవ్వు, లేతే లేదు. నీకు ఆల్రెడీ 100 రూపాయలకి ఇస్తానన్నానుగా బాబు. నీ డబ్బులు నాకెందుకు బాబు? తీసుకోండి ఈ బాబు. పూలు నాకేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. అమ్మా 90 లెక్కని తీసుకోండి అమ్మా, తాజా గులాబీలు. అంటే ఏంటి? వాడికేం 100కి ఇస్తానంటున్నావు, నాకేమో 90కి ఇస్తానంటున్నావు. అంటే నేను మీ సానువు చూపిస్తున్నావా? చంప పగులుతుంది. మొత్తం వాడికే బాబాయ్ కేజీ 90 అన్నావు, ఇచ్చే. నేను నీకు ఇవ్వను పో. అదేంటి బాబాయ్, ఇందాక రేటుకి ఇచ్చేసే బాబాయ్ 100కి. అసలు ఇవ్వను నీకు, పో. సరే బాబాయ్, నువ్వు చెప్పిన రేటు 120కి ఇచ్చేసే బాబాయ్. నేను ఇవ్వనన్నాను కదా, పో. నేను మానేశాను, పూలు అమ్మడం మానేశాను. నీ వల్ల 5 కేజీలు బేరం పొక్క. అమ్మా ఆ నీళ్ళు తాగదు. పాపా అన్నేం మాట్లాడుతున్నా? ఇదిగో చూడు, మన ఊరి నీళ్ళు మంచి కావు. అవి తాగి నేను ఇలా అయిపోయాను. నువ్వు నాలా కాకూడదు. చాలా అందంగా పుట్టాలి. మన ఇద్దరం కలిసి ఏం చక్కగా ఆడుకోవాలి. నీకోసం మినరల్ వాటర్ తీసుకొచ్చాను, మొత్తం నువ్వే తాగేసే, సరేనా? తాగు. ఏంట్రా నా కొడక, ఓన్లే పాపని పనిలో పెట్టుకుంటే పనిలోకి వచ్చిన మొదటి రోజే వాటర్ బాటిల్ దొంగిలిస్తావా? ఇలాగే కాళ్ళు పట్టుకుని ఏడిస్తే జాలిపడి పనిలో పెట్టుకున్నాను. వీడికి దొంగతనం నేర్పించి పంపించావా? దొంగ మొహం దానా, ఎందుకే నీ బతుకు? చెయ్యి. పిల్లల్ని ఇలాగైనా పెంచేది? అయినా మీ బతుకులకి మినరల్ వాటర్ కావాలా? ఇంకోసారి నా షాప్ పోయి చంపేస్తాను.